సాహెబ్ గారు, నాకు తెలిసింది అక్కడ జరుగుతోంది, నేను చెప్పా ఆడియన్స్కి. మీరు చెప్పండి, అంటే ఇంకేమన్నా మిస్ అవుతుంటే. అంటే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోంది, అసలు వాళ్ళు ఎంతమంది రైతులు, కరెక్ట్గా అది ఎంత భూమి, ప్రభుత్వం ఎన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేసింది వాళ్ళని కన్విన్స్ చేయడానికి, అయినా ఎందుకు కన్విన్స్ కాలేదు? ఈ మధ్యలో జగన్ అండ్ కో చేసిన కుట్రల ఫలితమా ఇది? ఏం జరుగుతోంది కరెక్ట్గా ఆ ఆ కొద్ది భూమి విషయంలో? రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి అంకమరావు గారికి, సోదరి కీర్తన గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. రైతుల గురించి, అక్కడ ఉన్నటువంటి కొన్ని విభేదకరమైనటువంటి అంశాల గురించి కూడా తమరు మాట్లాడారు. వాస్తవంగా ఇక్కడ E3 అనేటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూ సమీకరణ చేపట్టారు. దాంట్లో చాలా మంది రైతులు అనుకూలంగానే మౌలిక వస్తువుల్లో భాగంగా అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం, మనందరం అభివృద్ధి చెందుతామని చెప్పి చాలా మంది రైతులు ముందరకు వచ్చేసారు, భూమిని ఇవ్వటం జరిగింది. అక్కడ కొంతమంది రైతులు, దాదాపు ఒక 20 మందో 30 మందో మేము ఇవ్వటానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు నివేదిక రూపంలో ఇచ్చారు. వాళ్ళలో కొంతమంది రైతులను పిలిచి సిఆర్డి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారండి, వాళ్ళకి మనం కాంపెన్సేషన్ కొంచెం ఎక్కువ ఇవ్వాలంటున్నారు అయ్యి అని అన్నప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మీకు ఖచ్చితంగా మేము మేలు చేస్తామన్నప్పుడు కొంతమంది రైతులు భూమిని ఇచ్చారు. ఇంకా కొంతమంది రైతులు మరి మేము ఇయటానికి సిద్ధంగా లేవని చెప్పి ఒక 10 ఎకరాల రైతులు కూడా మొండికేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు అసలు రైతుల మీద గొప్ప ప్రేమ ఉన్నట్టు అక్కడ ఆయనే పిలిపించుకున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయి అసలు రైతుల మీద ఎక్కడ లేని ప్రేమను వలకబోసారండి. ఆ మరుక్షణం బయటకు వచ్చిన తర్వాత నేలపాడు రైతు తనకు ఉన్నటువంటి 1.12 సెంట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. లేదండి, జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తుంటే నాకు మోసం చేసే విధంగా ఉన్నాయి, ఇతను గతంలో కూడా అమరావతికి సపోర్ట్ ఇచ్చి 3 రాజధానులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని మనోభావాలు ఏ విధంగా దెబ్బతీశాడో మాకు తెలుసు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆత్మగౌరవం మీద ఏ విధంగా దెబ్బతీశాడో తెలుసు. ఆయనతో దగ్గరగా మాట్లాడినప్పుడు నాకు ఎందుకు నమ్మశక్యంగా లేదని చెప్పి రైతు చెప్పాడు. తర్వాత మిగిలిన రైతులకు కూడా సిఆర్డి అధికారులు పంపించారండి. ఏమండి, భూ సమీకరణ అంటే ఏంటి, భూ సేకరణ అంటే ఏంటి, ఆ రైతులకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళలో కొంతమంది రైతులు వచ్చేసి లేదు లేదని చెప్పి సిఆర్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ వీడియో కూడా సాక్షి ఛానల్లోనే నిన్న ప్రసారం చేయడం జరిగింది. వాళ్ళు కూడా అంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఇక్కడ 11 మంది రైతులండి, ఆ 2.273 సెంట్ల భూమికి సంబంధించి 11, ఈ 11 అంకె ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుంది. దానికి ఉదాహరణ ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసిన ఫలితాలు కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి భూముల సమీకరణ విషయంలో కూడా ఈ 11 అంకె చాలా కీలకం. ఇక్కడ రైతులు ఇళ్లకెళ్ళి ట్రిబ్యునల్ ద్వారా మీకు న్యాయం చేస్తాము, మీరు ఈ ప్రభుత్వ ఒప్పందానికి ఒప్పుకోమని చెబితే కొంత విధంగా వాస్తవంగా సిఆర్డి అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కొంతమంది కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు. అదే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఆ ట్రాన్స్ లో ఉన్న తర్వాత వాళ్ళలో కొంతమంది రైతులు ఏంటంటే అరే అన్యాయం జరిగిపోయిద్దేమో, ప్రభుత్వమే మన దగ్గరికి వచ్చి సిఆర్డిఏ అధికారులు వచ్చి ఈ ట్రిబ్యునల్ ద్వారా మీకు న్యాయం చేస్తాము, మీకు కాంపెన్సేషన్ ఇస్తాము, అదే విధంగా 1450 గజాలు మీకు స్క్వేర్ ఫీట్స్ ఇస్తాము అని చెప్పి ఆమోదం వ్యక్తం చేస్తుంటే మీరు ఏదైనా ఈ విధంగా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది రైతులు అన్నారట. అన్నప్పుడు కూడా సిఆర్డి అధికారులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి చేత్కరించుకొని బయటకు వచ్చారండి అధికారులు. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే అధికారులు వెళ్ళిన తర్వాత ఏమైనా ఇష్యూ చేస్తే వాళ్ళు కన్విన్స్ చేయరు, మాకేం పోయింది అని చెప్పి. కానీ ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ సమానంగా సంతోషంగా ఉండాలి. కొంతమంది భూ సమీకరణకు, భూ సేకరణకు అవరోధాలు సృష్టించిన కొంతమంది పాజిటివ్, నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సిఆర్డి అధికారులు కూడా ఏంటంటే హ్యుమానిటీ చూపిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు, సిఆర్డీలో ఉన్నటువంటి అధికారులు హ్యుమానిటీతో ముందరకెళ్ళండి, రైతులు వాళ్ళు విలువైనటువంటి ఒక అటాచ్మెంట్ కలిగినటువంటి ఆ భూములు మనకి ఇచ్చారు, వాళ్ళకు వాస్తవాలు తెలియజేయండి అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం మనం చూసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ 11 మంది రైతులు వినలేదండి, వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ చూసాం. మీకు ఇంకో అంశం కూడా చెప్పాలి, ఆ E3 సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఆ 2 ఎకరాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోడ్ను వంపు తిప్పారు. అంటే
వాస్తవంగా ప్రభుత్వం వాళ్ళ మీద అటాక్ చేసే మోడ్లో వెళ్తే ఖచ్చితంగా ఆ రోడ్లో చేసేవాళ్ళు, ఖచ్చితంగా ఆ వంక తిప్పరు కదండి. ఉమ్, అది విజువల్స్ మనం చూసాం. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి రైతుల్ని సముదాయించడం, వాళ్ళకి ఇదిగోనండి ఈ బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీడియాని పిలుచుకొని, మీడియా అంటే ఏముందండి, సాక్షి ఛానల్లో పిలిచి వాళ్ళు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ చూసాం. కానీ భూ సమీకరణ, భూ సేకరణ సమీకరణలో మీరు ఈ విధంగా లాభ నష్టాలు ఉంటాయి, భూ సేకరణకు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటాయి అని చెప్పి క్లియర్ గా చెప్పినా కూడా వాళ్ళు ఎలా అంటే ఇక్కడ ఏంటంటే LP2 తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ కొంతమంది రైతులకండి రుణమాఫీ చేయడానికి ఏదైతే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉంటే రైతులు కావచ్చు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, మీకు రుణమాఫీ చేస్తామని చెప్పడం, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలు పెంపు చేయటం, దానితో పాటు ప్రత్యేకమైనటువంటి ఇంటి వెసులుబాటు రెంటు కల్పించడం, అక్కడ ఉన్నటువంటి కౌలు 30,000 నుంచి 40,000కు ఇవ్వటం, దానితో పాటు జరీపు భూములు ఉంటాయండి, వాటికి 60,000 రూపాయల కౌలు ఇస్తామనటం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం అనేది రైతుల యొక్క వాళ్ళ యొక్క లాభ నష్టాలను బేరీజు వేసుకుంటారు. అదే ఆ 10 మంది 11 మంది కూడా ఇబ్బంది పడకుండా చేయాలి ప్రయత్నం చేసింది చివరి దాకా అండి, ఫైనల్గా. చివరి దాకా ప్రయత్నం చేసిన కీర్తన తర్వాతే లేదు లేదు ఈ చెక్కులు మేము ట్రిబ్యునల్ కి ఇచ్చేస్తున్నాము, మీరు ట్రిబ్యునల్ లో తెలుసుకోండి అని చెప్పారు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి రిషి గారు, కూటమి ప్రభుత్వం న్యాయబద్ధంగా వెళ్ళింది. కూటమి ప్రభుత్వం చట్టాలని ఏదైతే గౌరవిస్తూ, CRDA ఒక చట్టం ఉంది, ఆ చట్టంలో ప్రతి రైతు కూడా లాభపడాలని, ఇక్కడ దాదాపు చూసుకుంటే ఏంటంటే 2.62 కోట్ల రూపాయలు Right. వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తా ఉన్నారు. దాంతో పాటు 6 కోట్ల విలువ చేసేటువంటి 1450 స్క్వేర్ ఫీట్స్ కూడా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదైనా కాదనుకున్నారు అంటే రాజకీయ